హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రీసెంట్గా మేమైతే ఢిల్లీ వెళ్ళని చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలోని 2 కార్స్ అయితే అక్కడి నుంచి మేమైతే తీసుకొచ్చామండి. వెస్టర్డే కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది వచ్చరికి ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ అనమాట. సో ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఆ వెహికల్ ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చరికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అంబియంట్ 1.5 లీటర్ TDCI డీజిల్ కార్ అండి. కారు మోడల్ వచ్చరికి 2017 మ్యానుఫ్యాక్చరింగ్ అండి. అలాగే మీకు 2017లోనే రిజిస్ట్రేషన్ కాబడింది. కార్ కలర్ వచ్చరికి మార్స్ రెడ్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఈ కలర్కి అయితే ఉంటారు. కార్ గేర్ బాక్స్ వచ్చరికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి గేర్ బాక్స్. అలాగే మీకు వెహికల్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. నీట్ కండిషన్లో యూజ్ చేసినటువంటి కార్ అన్నమాట ఇది. ఎటువంటి ప్రాబ్లం అయితే కార్ సంబంధించి అయితే లేదండి. ఖచ్చితంగా చెప్పగలం ఈ కార్ నాన్ యాక్సిడెంటల్ కార్. ఎందుకంటే మన ఛానల్లోని ఓన్లీ నాన్ యాక్సిడెంటల్ కార్స్ మాత్రమే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామండి. మన ఛానల్ ఫాలో అయ్యే వరకు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. అలాగే ఈ వెహికల్ కూడా మేము ఎంతో కష్టపడి చాలా కార్లు చూసిన తర్వాతే మంచి కారు ఈ కార్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫ్రెండ్స్, మేము అయితే మాత్రం చాలా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా వాల్యూ ఫర్ మనీయే. సో మీకు అంతే వాల్యూ గల కార్ని మేము అందించాలని మేము కోరుకుంటున్నాం. అందుకనే మీకు క్వాలిటీ ఉన్న కార్స్ మాత్రం మనం తీసుకొస్తున్నాం. ఇక్కడ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ అయితే చూడొచ్చండి క్లియర్గాని. ఇది అలై వీల్స్ వస్తుంది. అలాగే మీకు డిస్క్ బ్రేక్స్ వస్తుందండి. ఇది చూడొచ్చు క్లియర్గా మీరు. 65% వరకు టైర్ అయితే ఉందండి ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్. అలాగే మీకు చూడొచ్చు ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. నీట్గా నేనైతే చూపించడం జరుగుతుంది. అలాగే రియర్ సెక్షన్లో కూడా టైర్ చూడొచ్చు. ఇది కూడా 60 to 65% టైర్ అయితే ఉందండి. టైర్స్ ప్రకారం మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రియర్ సెక్షన్లో ఈ క్రోమ్ ఫినిషింగ్ కానీ అలాగే ఈ పెయింట్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా డెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. క్లియర్గా నేను ఈ వీడియోలో మొత్తం నేను చూపించడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో స్టెఫిన్ టైర్ కూడా మీకు చూపించడం జరుగుతూ ఉంది. క్లియర్గా చూడొచ్చు 75% వరకు మీకు స్టెఫిన్ టైర్ అయితే మీకు కనిపిస్తుంది. అలాగే రియర్ సెక్షన్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. వెహికల్ నీట్ కండిషన్లో ఉంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రియర్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా మీకు క్లియర్గా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది కూడా 60% టైర్ అయితే ఉందండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ నేనైతే వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవండి. క్లియర్గా నేను వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా 70% ఉంది. వెహికల్ అయితే మాత్రం టైర్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే పెయింట్ సంబంధించి కూడా ఎక్కడ కూడా టచ్అప్స్ కూడా జరగలేదు. ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయండి. 4 గ్లాసెస్ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయి. ఏ గ్లాసు మార్చబడలేదండి. సో కంపెనీ నుండి వచ్చినటువంటి గ్లాసెస్ అనమాట. ఒరిజినల్ గ్లాసెస్, ఏ గ్లాసు చేంజ్ అవ్వలేదు. అలాగే వెహికల్ సంబంధించినటువంటి మీకు ఫిజికల్ లుక్ అంతా నేను చూపించడం జరిగింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ OREMS ఉన్నాయండి. అలాగే ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. ఒరిజినల్ ఉంది. అలాగే మీకు క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. ఫ్రంట్ సెక్షన్లో పవర్ విండోస్ వస్తాయండి. ఫంక్షనింగ్ చూడొచ్చు. అలాగే రియర్ వ్యూ మిర్రర్స్ యొక్క ఫంక్షనింగ్స్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మీకు అలాగే రియర్ సెక్షన్లో ఉన్నటువంటి డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. క్లియర్గా వీడియోలో చూడండి. మీకు ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ఉండలేదండి. మీకు జెన్యున్గా మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. క్లియర్ కట్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. రియర్ విండోస్ మాత్రం మాన్యువల్ విండోస్ అండి. క్లియర్గా నేను చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్లో మీకు ఈ డోర్ జంక్షన్స్ అయితే చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. న్యూ కండిషన్ ఉంది. అలాగే మీకు పిల్లర్ యొక్క ఈ రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి నేను చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము రియల్ టైంలో చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తామండి. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు ఈ బ్రాకెట్స్, డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. బోల్ట్ కానీ ఏది ఓపెన్ కాలేదు. ఒరిజినల్ ఉంది. అలాగే క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతూ ఉంది. అలాగే నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా మీకు ఈ డోర్కి సంబంధించినటువంటి చూడొచ్చు క్లియర్గాని ఈ జంక్షన్స్ కానీ అలాగే ఈ పిల్లర్ యొక్క రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా చూడండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఖచ్చితంగా మీకు చెప్పగలను నేను. సో మీకైతే ఎటువంటి సందేహం అవసరం లేదండి. 3 మెంబర్స్ ఈ వెహికల్స్ అయితే చెక్ చేస్తూ ఉంటామండి. అందుకే మేము కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాం. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎకోస్పోర్ట్ కార్స్ అనేవి మీకు చాలా దాని కంఫర్ట్ కానీ దాని పెర్ఫార్మెన్స్ కానీ దాన్ని యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో నేను డోర్ కండిషన్ కూడా వీడియోలో చూపిస్తానండి. చూడొచ్చు క్లియర్గాని
డోర్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది, అలాగే ఈ డోర్ యొక్క జంక్షన్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదండి, రస్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఒరిజినల్ కండిషన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, నాన్ యాక్సిడెంటల్ కార్, అందుకే మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఇక్కడ మీకు పిల్లర్ యొక్క రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి క్లియర్గా నేనైతే వీడియోలో చూపిస్తాను, పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లోని వీడియోలోని ఏదైనా సరే వెహికల్ కండిషన్ వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉంటే మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మొదటి నుంచి కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వరకు మాత్రం ఆ విషయం తెలుసు. కొత్తగా జాయిన్ అయ్యే వారు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ట్రస్ట్ చేయండి, మీకు మంచి కార్స్ అయితే మేము ముందు తీసుకొస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సెక్షన్లో నేను లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీకు చూపిస్తానండి. చూడండి క్లియర్గాని డోర్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది. నెక్స్ట్ మీకు ఇక డోర్ యొక్క బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి, క్లియర్గా మీరు చూడొచ్చు. అలాగే ఒరిజినల్ ఇక్కడ స్టిక్కర్ కూడా మీరు గమనించవచ్చు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ డోర్ లెఫ్ట్ సైడ్ డోర్కి సంబంధించిన పిల్లర్ సంబంధించిన రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. మీకు నాన్ యాక్సిడెంటల్ కాబట్టి నేను ఈ విధంగా మీకు క్లియర్ కట్గా చూపించడం జరుగుతుందండి. వెహికల్ అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉంది. ఫ్రంట్ సెక్షన్లో మీకు ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు, అలాగే మీకు రైట్ సైడ్ కూడా మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుందండి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్ కట్ కానీ. ఇంటీరియర్ పరంగా ఈ వెహికల్ ఏ విధంగా ఉన్నది ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వెహికల్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉందండి. ఎవరు తీసుకున్నా సరే మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది. మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి కూడా వాల్యూ ఫర్ మనీ అని ఖచ్చితంగా చెప్పగలను. నాకైతే పర్సనల్గా ఈ ఎకోస్పోర్ట్ కార్ అయితే బాగా నచ్చిందండి. ఎవరైనా తీసుకుంటే మాత్రం అది బెటర్ లక్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ గురించి మీకు చూపిస్తానండి. వెహికల్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. క్లియర్గా వీడియోలో చూడొచ్చు మీరు. సీట్ కండిషన్స్ అయితే ఒరిజినల్ ఉన్నాయండి, ఇవి న్యూ కండిషన్ ఉన్నాయి, మీరు క్లియర్గా వీడియో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మీరు సన్ గ్లాస్ హోల్డర్స్ అయితే న్యూ కండిషన్ ఉన్నాయండి. ఇంటీరియర్ కూడా మీకు చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే రివర్స్ క్యామ్ కూడా కస్టమర్ అయితే వేయించుకున్నారండి. అలాగే ఇక్కడైతే మీరు ఇక్కడ హోల్ ఏంటని మీరు అడగచ్చు. ఇది టచ్ స్క్రీన్ కోసం ఆయన అయితే హోల్ అయితే పెట్టించారు. మనకి కావాలంటే టచ్ స్క్రీన్ కూడా మనం వేయించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంటీరియర్ పరంగా అయితే మాత్రం వెహికల్ చాలా బాగుందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే మీ డోర్ అన్లాక్ లాక్ సిస్టమ్, హజార్ లైట్స్, అలాగే మనకి చూసినట్లయితే ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కాబట్టి చాలా నీట్ కండిషన్లో ఉందండి మీకు. అలాగే చూడొచ్చు ఏసీ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే, నేను చెప్పక్కర్లేదు, క్లియర్ కట్గా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసరికి 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి, మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించవచ్చు మీరు, ఇది వచ్చేసరికి సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఆయన ఏంటంటే గేర్ బాక్స్కి ఈ లాక్ సెట్ అయితే వేయించుకున్నారండి. సో మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఉంచుకుంటే మీకు బెటర్ ఆప్షన్ చెప్తాను. నెక్స్ట్ మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందని చెప్పాను కదా, మీరు స్టీరింగ్ దగ్గర డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి. ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సేఫ్టీ పరంగా బెటర్ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు. ఓవరాల్గా ఇంటీరియర్ పరంగా అయితే మాత్రం వెహికల్ బాగుందండి. అలాగే నెక్స్ట్ మీకు గ్లో బాక్స్ చూడొచ్చు, అలాగే మీకు క్యాబిన్ లైట్ కూడా మీకు విజిబిలిటీ చాలా బాగుందండి. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి, వెహికల్కి గుడ్ మెయింటెనెన్స్లో ఉంది. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. రీర్ సెక్షన్లో కూడా మీకు సీట్ కండిషన్స్ అయితే చూడొచ్చు. మంచి కండిషన్లో ఉన్న కారు మీకు డెఫినెట్లీ వెహికల్ అయితే తీసుకోవచ్చండి. వెహికల్ అయితే మీకు మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి. గుడ్ కండిషన్లో ఉన్న కారు కాబట్టి మన వీడియో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వెహికల్కి అయితే మాత్రం బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి. 346 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ వస్తువులు మీరు పెట్టుకుని క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి వెహికల్. అలాగే డోర్ కండిషన్ చూడొచ్చండి, డిక్కీ డోరు మంచి కండిషన్లో ఉంది, ఎందుకంటే ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కాబట్టి మీకు ఒరిజినల్ ఉందండి. పిన్ టు పిన్ మీరైతే క్లియర్ కట్గా వీడియోలో నేను చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ లేదండి, క్లియర్గా మీరు చూడొచ్చు. అలాగే డోర్ జంక్షన్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఓవరాల్గా నేను రియర్ సెక్షన్లో కూడా చూపించడం జరిగింది. ఎక్కడికైనా మీరు టూర్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ మీరు ఏదైనా లగేజెస్ పెట్టుకోవడానికి కూడా ఈ వెహికల్ అయితే బాగుంటుందండి. రియర్ బూట్ స్పేస్ కింద కూడా మేము చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ కండిషన్ ఉందండి వెహికల్ అయితే మాత్రం, మీరు ఎటువంటి సందేహపడక్కర్లేదు. జెన్యూన్గా నేనైతే మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఈ వెహికల్ అయితే మీకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వెహికల్ అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వెహికల్కి అడిషనల్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రూప్ మౌంటెడ్ యాంటీనా ఉంటుంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంటుంది, ఆక్స్ కంఫర్టబిలిటీ ఉంటుంది, FM అండ్ USB కంఫర్టబిలిటీ కూడా ఉంటాయండి. మంచి ఫీచర్స్తో ఉన్నటువంటి కార్ అన్నమాట. మీకు మంచి బడ్జెట్లో మేము ఈ కార్ని అయితే మీకు అందించడం జరుగుతుందండి. ఫైనల్గా మీకు ప్రైస్ కూడా చెప్పేస్తాను. ముందుగా మనం ఇక్కడ ఇంజిన్ సంబంధించి డీటెయిల్స్ చూద్దామండి. ఇంజిన్ నాయిస్ ఎలా ఉంది, ఒరిజినల్ కండిషన్ ఉందా లేదన్నది మీకు వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా మీకు ప్రైస్ అనేది చెప్తాను. స్టార్ట్ చేయి.
కారు యొక్క సస్పెన్షన్ కానీ వెహికల్ యొక్క ఇంజిన్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. అప్రాన్స్ కానీ అన్నీ కూడా మేము చెక్ చేసిన తర్వాతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి. మీరు డెఫినెట్లీ ఈ వెహికల్ అయితే కన్ఫర్మ్గా తీసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్లయితే మేము చెప్పే ధర 4,60,000 చెప్పడం జరుగుతుందండి. విత్ ఎన్ఓసి ఇస్తాం మీ పేరు మీద. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి. మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. సో అర్థం చేసుకోండి. వెహికల్ కండిషన్ చూసిన తర్వాత మీరు ప్రైస్ బార్గెన్ చేయండి. అంతేగాని మీరు కామెంట్ చేయడం వల్ల కానీ లేదంటే ఫోన్ చేసి మీకు ఫేక్ కాల్ చేయడం వల్ల కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎట్ ద సేమ్ టైం మా టైం కూడా మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయించి అర్థం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం జెన్యూన్గా వెహికల్ వచ్చి తీసుకుంటున్నారని చాలామంది, వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మీకు మంచి వెహికల్స్ అందించాలనే సదుద్దేశంతోనే మేము ఈ ఛానల్ అయితే మేము పెట్టడం జరిగిందండి. కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎవరికైనా సరే మీకు ఎన్ఓసి తీసిస్తామండి. ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.